మంది ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా అతనికి తెలుసు. అతను అందరికీ చెప్పే వ్యక్తి. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుప్రభు దగ్గరికి, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనిషి బ్రతికినా ఒకరోజు చనిపోవలసిందే. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు? 969 ఏళ్ళు బతికాడంట మెతుషల అనే ఒక వ్యక్తి. 969 సంవత్సరాలు బ్రతికినా చనిపోయాడు. టోటల్గా మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడంటే ఎవడైనా సరే చనిపోవాల్సిందే. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందాలి, దానికి నేనేం చెయ్యాలి అని ఎప్పుడూ జీవించాలనుకుంటున్నాడు. అయితే భూమి మీద ఎల్లకాలం జీవించడం మాత్రం కుదరదు, కానీ ఆయన పరలోక రాజ్యంలో నిత్య జీవం ఎప్పుడు ఉండాలని, దేవునితో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక చాలా మంచి కోరిక అని యేసయ్య దగ్గరికి వచ్చి అడిగితే, యేసయ్య మాటలు వినటానికి సిద్ధపడ్డాడు, విన్నయి చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే ఆయనకేం కావాలి? నిత్య జీవం కావాలి. భూమి మీద జీవితం శాశ్వతం కాదు. పరలోక రాజ్యంలో యుగయుగాలు నిత్య జీవం కలిగి దేవునితో ఉండాలనే కోరిక అతనికి ఉంది. అతని కోరిక చాలా మంచి కోరిక. ప్రభువుని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నువ్వు ధర్మశాస్త్రమందు నువ్వు ఏమి చదువుతున్నావు అంటే ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. దేవుని ఎలా ప్రేమించాలంట మనం? నీ దేవుడైన యెహోవాను హృదయముతోనూ. హృదయం అంటే ఏంది? మనసు అంటే ఏంటి? హృదయం మనసు రెండు ఒకటి అన్నప్పుడు రెండు ఒకటే చెప్పాలి కదా. యేసయ్య రెండు ఎందుకు చెప్పాడు అక్కడ? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని అడిగితే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ. అంటే పూర్ణ హృదయము అంటే మనకు తెలుసు, మొత్తం మన హార్ట్ అంతా. పూర్ణ మనసు అంటే నాలుక. మనసుని ఏమంటారు? నాలుక అంటాడు. ద్విమనస్కులుగా ఉండొద్దు అంటాడు. అంటే రెండు రకాలుగా మాట్లాడు. ద్విమనస్కులు అంటే నాలుక. మనసు అంటే ఏంటి? నాలుక. అంటే హృదయముతోనూ నాలుగుతోనూ, నీ నాలుకతో దేవుని ప్రేమించాలంట. అందుకని పౌలు గారు అంటాడు, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను, హృదయపూర్వకంగా చేస్తాను, నాలుకతో పూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తాను. అంటే ఇప్పుడు మనసు అంటే ఏంటి? నాలుక. బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు. అంటే సర్ప సంతానం అంటే పాములకి తేళ్లకు పుట్టినోళ్ళం అని కాదు. సర్పానికి రెండు కోరలు ఉన్నట్టుగా మనుషులకు రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. యాకోబు అన్నాడు, ఒక బావిలో నుంచి ఉప్పు నీరైనా, సప్ప నీరైనా, తీయ నీరైనా ఊరిది, కానీ గంటకొచ్చి ఒక రకంగా నీరు ఊరదు. మనుషులు పరిస్థితులను బట్టి మనసులు మార్చుకుంటూ మాటలు మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నాలుక మనసుతో సమానం. ఈ నాలుక మనసుతో సమానం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ, ఎంత శక్తి ఉందో అదే చెయ్యి. లేదు, ఒక పనిని సక్రమంగా మనం ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయాలంట. చేయుటకు చేతనైన పని శక్తి లోపం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని ఆ పనిని పూర్తి చేయరు చాలామంది. వాళ్ళు చేస్తారని, వీళ్ళు చేస్తారని, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ చేసుకుంటూ ఉండే పని ఏది కూడా పూర్తి కాదు. ఎందుకు దేవుడు చెబుతున్నాడంటే, నీ పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలంట. బేదెదోరాలు 2 కాసులు ఇచ్చింది, ఆమె శక్తి కొలదిగా ఇచ్చిందంట దేవునికి.
దావీదు దేవుని సన్నిధిలో శక్తి కొలదిగా నాట్యం చేస్తూ ఉన్నాడంట. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీ శక్తి కొలది దేవునికి అర్పణ ఇవ్వండి అన్నాడు. అంటే మనకు శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఉపయోగించం. సొలొమోను అంటాడు, సోమరోడిని పనికి పిలిస్తేనంట కళ్ళకు పొగ లాంటివాడంట, పళ్ళకు పులుపు లాంటివాడంట. పులుపు తగిలితే ఇంకేం తినలేముగా, పొగ వస్తుంది అనుకో ఇక అక్కడ నిలబడలేము. సోమరోడు మాటలు అలాగే ఉంటాయి, సోమరోడు పనులు కూడా అలాగే ఉంటాయి. సోమరోడు శక్తిని ఉపయోగించడం. మన సోమరులుగా ఉండకూడదు. పూర్ణ ఆత్మ అంటే హృదయంతో, పూర్ణ మనసుతో అంటే నాలుగుతో, ఇంకా పూర్ణ వివేకము, శక్తి పూర్ణ. నాలుగోది వివేకం. ఏమి చేయాలో జ్ఞానంగా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో. జ్ఞానవంతుడు విని మాట్లాడతాడంట, బుద్ధిహీనుడు వినకుండానే మాట్లాడతాడంట. ఎవరైనా ఏదైనా సమస్య చెప్పేటప్పుడు ముందు వినండి. ఏం చేయాలి? వాళ్ళు మొదలు పెట్టగానే నువ్వు ఇంకోటి చెబుతావు, వాడు చెప్పేది మర్చిపోతాడు అన్నమాట. కాబట్టి వివేకం అనేది దేవుని బిడ్డలకు ఖచ్చితంగా ఉండాలి. అందుకనే యేసయ్య అంటాడు, మీరు పాముల వలె వివేకులుగాను పావురం వలె నిష్కలంకంగాను ఉండండి. పాముకున్న తెలివితేటలు ఉండాలంట, పావురానికున్న పరిశుద్ధత దేవుని బిడ్డలకు ఉండాలంట. ప్రియమైన వారు, కాబట్టి పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ అన్ని విధాలుగా దేవుని ప్రేమించాలి. హృదయపూర్వకంగా ప్రేమించాలి, నాలుగుతో దేవుని ప్రేమించాలి, శక్తి కొలదిగా దేవుని ప్రేమించాలి, వివేకంగా దేవుణ్ణి ప్రేమించాలి. యేసయ్య ఒక మాట అన్నాడు తెలుసా? నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళైనను, బిడ్డలనైనను, భార్యనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే వాళ్ళని ప్రేమించొద్దని కాదు, దేవుని ప్రేమించిన తర్వాత ఇవన్నీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం మనం దేవునికి ఇచ్చి తర్వాత మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి.